ఆస్కార్ అవార్డు సాధించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి మరో అరుదైన ఘనత దక్కింది. భారత జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రక సందర్భంలో ఆయనకు గర్వకారణమైన అవకాశం వచ్చింది. 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆయన సంగీతం అందించబోతున్నారు. కర్తవ్యపథ్పై జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 2500 మంది కళాకారులు పాల్గొననున్నారు. విభిన్న రాష్ట్రాల సంస్కృతులు, సాంప్రదాయాలను ఒకే స్వరంలో ఆవిష్కరించేలా రూపొందే ఈ మహా ప్రదర్శనలో కీరవాణి స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తనదైన ప్రత్యేక శైలిలో వందే మాతరంను మరింత ఉత్కంఠభరితంగా ఆధునిక స్పర్శతో పాటే సాంప్రదాయ వైభవాన్ని కాపాడుతూ స్వరపరచాలని ఆయన భావిస్తున్నారు. తనకు వచ్చిన ఈ అరుదైన అవకాశం పట్ల కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. దేశభక్తి భావాలను మరింత గాఢంగా రగిలించేలా ఈ సంగీత ప్రదర్శన ఉండనుందన్నారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే పెరేడ్కు సంగీతం అందించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.